ఇంకా పురాణాల కథలు చెప్పుకుంటూ ఇప్పుడున్న సమాజాన్ని మతం మత్తులో మూస్తూ ఉన్నారు కదా, మరి మీరేం చెప్పదలుచుకో? నేను కూడా మంచిగా పురాణాలు చదువురి అంట. పురాణాలు చదువురి, వేదాలు చదువురి, ఉపనిషత్తులు చదువురి. అవి ఏ కాలానికి చెందినయో నిర్ధారించుకోండి, అవి ఎవరికి వర్తిస్తాయో నిర్ధారించుకోండి, ఇప్పుడు కాలానికి ఏ ధర్మం పాటించాలో నిర్ణయించుకోండి, అయిపోతుంది. ఇదంతా వాళ్ళు చదవకనే కదా మిస్అండర్స్టాండింగు. ఓకే, ఒక్క రాముడు యుద్ధకాండలోనే లంకకు, అంటే ఇప్పుడున్న ఈ లంక శ్రీలంక అనుకుంటారు, అది వేరే చరిత్ర, దాని వల్ల ఓలేంలే కానీ లంకకు ఒక దుర్గము దిక్కు 100 కోట్ల మంది సైనికులు కాపలా ఉన్నారు అన్నాడు. 100 కోట్లు అంటే ఎంత బ్రదర్? 100 కోట్లు అంటే ఎంత? 100 కోట్లు. ఇప్పుడు మన జనాభా ఎంత? దాదాపు 140-150 కోట్లు కదా. సెన్సెక్స్ అయితే తెలుస్తుంది కదా. ఒక్క సైనికులే 100 కోట్ల మంది ఉంటే అలా భార్యలు, ఆ రోజుల్లో ఒక్కడు 2-3 చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. 1 కోటి మంది సైనికులు ఉంటే వాళ్ళ భార్యలు ఎంతమంది ఉండాలి? 100 కోట్లు, 100 కోట్ల మంది సైనికులు ఉంటే వాళ్ళ భార్యలు ఎంతమంది? వాళ్ళ అమ్మ నాన్న పిల్లల సంగతి. మరి లంకలో ఎన్ని వందల వేల కోట్ల మంది ఉంటారు? మళ్ళీ ఇది ఎప్పుడు? కొన్ని వేల సంవత్సరాల క్రితమే అని చెప్తారు కదా. కొన్ని వేల సంవత్సరాల క్రితమే అన్ని కోట్ల మంది ఆడున్నారా? మరి ఏడా తవ్వకాలలో అన్ని ఎముకలు కూడా లేడా కనిపించలేదే. పురాణాలని ప్రశ్నిస్తే నమ్మకాలు విశ్వాసాలు దెబ్బతింటాయి కాబట్టి వాళ్ళు కొంచెం సెన్సిటివ్గా ఉన్నారు కాబట్టి ఆ విషయం వదిలేయండి. అన్నిటిపైన స్పందించే బైర్ నరేష్ ఈ మధ్య కాలంలోనే నాగర్ కర్నూలులో ఒక ఘటన జరిగింది. కులం పేరిట దూషించి గుళ్ళోకి రావద్దని చెప్పి దాడి చేశారు. దాని మీద ఎందుకు సైలెంట్గా ఉన్నారు? అంటే నన్ను ఎందుకు స్పందించలేదు అన్నాడు. ఏంది బ్రదర్, మీ ప్రశ్నించే విధానం అర్థమవుతలేదు నాకు. ఇదేం మీడియానో మీదేం మీడియా ఛానల్, అంటే ఛానళ్ళందరికీ నేను విన్నవించి అడుగుతున్నా, రండి బ్రదర్, మాది కరీంనగర్ కమలాపూర్లో కన్నూరులో ఉంటా, రండి, నా వాయిస్ కావాలంటే ఇక్కడ నుంచి బయలుదేరి మా ఇంటికి రండి. 4-5 మైకు పట్టుకొని ఒక బండి మీద రైలు దిగుర్రి, అడిగి బండి వేసుకొని వచ్చి పికప్ చేసుకుంటా. నేను మీ దగ్గరికే వచ్చి వాయిస్ ఇవ్వాలంటారు ఏంది? మీ ఛానల్ నేను ఇచ్చిన కదా, నా యూట్యూబ్ ఛానల్ చూడు, నీకు తెలివి ఉంటే శాతం అయితే. అరే నా యూట్యూబ్ ఛానల్ చూడు బ్రదర్, నా ఇంట్లో కూర్చుండి చెప్పినా, ఆడికి పోయినా మదనపల్లిలో ఒక అమ్మాయిని రేప్ చేసిరా. మీరు శివరాత్రి రోజు అన్ని కవరేజీలన్నీ ఆ లింగం కాడ, పూజల కాడ, 1,00,000 కోటి దీపాల కాడనే పెట్టిరు కదా మీ కెమెరాలు. ఆ రాత్రి అక్కడ రిషికా ప్రియ అనే అమ్మాయిని ఒకడు రేపు చేసి చంపిండు. ఏం వర్ధన్, కులవర్ధన్ అనేటోడు. అడిగి పోయిందా మీ ఛానల్? ఎందుకు పోలే? నీ ఛానల్ పోయిందా? నిన్నే అడుగుతాను, పోయినావా? ఎవరు వీళ్ళు? ఏ యాంకర్ పోయిండు? పోయినా పేరేం పేరు? నీ ఛానల్లో చూసినావా? అంటే నువ్వు పోకున్నా ఆడికి పోయినోడు వీడియో పెడితే సరిపోతుంది. మరి నేను కూడా కొమ్మెర అనే గ్రామానికి నేను పోకున్నా, ఆడ మా జిల్లా అధ్యక్షుడు పొలుమూరు రాజు, మా రాష్ట్ర అధ్యక్షుడు చక్కర్ల నీలకంఠము, గద్వాల జిల్లా అధ్యక్షుడు ఏదుల నాగరాజు, మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల మహేష్, వనపర్తి జిల్లా నుంచి వెళ్ళి మా లోకేష్, వీళ్ళు పోతే పోయినట్టు కదా. నల్ల సొక్కలేం కనిపించలేదు మీ కాడ? బైర్ నరేష్ కనిపిస్తేనే కనిపించినట్ట, బైర్ నరేష్ పోతేనే పోయినట్ట. అక్కడ జిల్లా నిర్మాణం అయ్యి అక్కడ ఒక కమిటీ ఏర్పడి, రాష్ట్ర కమిటీ ఏర్పడి వాళ్ళు అడిగి పోయి అసలు ఆ విషయం మొట్టమొదటి సమాజానికి నీకు నిన్నందుకు మీకు ఆ విషయాన్ని అందించిందే మేమనే సోయి మీకుందా? అసలు ఈ విషయాన్ని బయటికి తీసింది బైరి నరేషు, అసలు ఈ విషయాన్ని వాట్సాప్లో షేర్ చేసింది బైరి నరేషు. వాళ్ళ ఆ ఊరిలో ఉన్న ఎంఎన్ఎస్ కార్యకర్త, ఆ మండల డివిజన్ వాళ్ళే ఆ వీడియోను వైరల్ చేసిరనే సోయి మీకు తెలుసా? ఎవరు తెలియదు. తెలియనప్పుడు నేను పని చేయనట్టే. మీకు మీ దృష్టిలో నేను మీకు కనిపించేటట్టు కాపురం చేస్తేనే కాపురం చేసినట్టు. సాటుకు కాపురం చేస్తే నాకు ఆల్రెడీ పిల్లలు పుట్టినాక నాకు పిల్లలు పుట్టినట్టు కాదు, నేను కూడా కాపురం చేస్తేనే పిల్లలు పుట్టినట్టు. నీకు అట్లా తయారైపోయింది. నేను నిన్ననట్లేదు సోదరా. ఆ ఊరి గురించి నువ్వు డిస్కస్ చేసినావు కదా, నేను ఆ ఊరి మీద వాయిస్ ఇచ్చాను కదా, దాని మీద నేను వీడియో చేశాను కదా, నా ఛానల్లో పెట్టాను కదా, ఆ వీడియోని సేకరించి కూడా పెట్టాను కదా, అడిగి నా కమిటీ కూడా పోయింది కదా. నీకు కనిపించకపోతే నేను కనిపించనట్టు, నీకు కనిపించుకుంటూ పని చేస్తేనే పని చేసినట్టు అనేది మర్చిపోండి. ఒక ప్రశ్న అడగడానికి 10 సార్లు ఆలోచించు. మదనపల్లికి నేను పోయినా, నువ్వు అక్కడ ఉన్న వీడియో అక్కడ ఉన్నోనికి ఫోన్ చేసి అన్న పంపి అని మీ ఛానల్లో పెట్టుకున్నావేమో, కానీ నేను రాత్రంతా ప్రయాణించి మదనపల్లికి పోయినా, ఆ ఊర్లో ఆ కాలనీకి పోయినా, ఆ జరిగిన ఘటన మీద ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసిన, ఆమె చదువుకున్న స్కూల్ కాడికి పోయినా, ఆ శవం కాడికి పోయినా. నేను కొట్టాల అనే గ్రామంలో చెరువు కాడికి పోయి ఈ మోకాలలో వస్తున్న నీళ్ళలో వీడు ఎట్లా దూకి చచ్చిండయా, ఇది పోలీసులో చంపిరని కూడా చెప్పిన. నేను ఆ విషయం నీ దగ్గర రాలే. ఆ నుంచి 70 కిలోమీటర్ల అవతల రాయచోట అవతల మర్రిమానుపల్లి అనే ఊర్లో తొగట వీర క్షత్రియులు వాళ్ళు, వాళ్ళ నాన్న వికలాంగుడు, ఈయన వికలాంగుడు, బతుకు తెరువు లేదని పోయి మాట్లాడినా. నేను వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి మాట్లాడినా, వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడినా. ఆమె బొందకాడ ఆమె పాడని మోసిన రా బాబు. నేను శివాన్ని బొందబెట్టే కాడ పాల్గొని ఆ ఊర్లో జరిగిన సంఘటనను వివరించి మంత్రి గారితో మాట్లాడొచ్చిన. నేనేడా యూట్యూబ్లో ఫేస్బుక్లో పెట్టలే.
మీడియా వాళ్ళు అడిగితే నేను కానీ బ్రదర్ అన్న ఆ తల్లి ఉండి ఆయన చంపాలి ఆడదాన్ని కూడా చంపాలని అంటే అట్లా కాదమ్మా నేరము, ఇలాంటి జరగకుండా ఒక చట్టం చేసి ఈమె పేరు పెట్టాలి, పొట్ట చేత పట్టుకొని పోయిన కాబట్టి ఈమెకు భూమి ఇవ్వాలి, ఇలా ఇంట్లో ఒక వికలాంగుడు అతను పెన్షన్ ఇవ్వాలి, ఇంట్లో ఒక ఉద్యోగం ఇవ్వాలి, ఇలాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం ఏం చేస్తుందో అడగాలి, ఈయనకు 5 ఎకరాల భూమి ఇవ్వాలి, ఈ డిమాండ్ ఉండాలి. కానీ ఆయన తల్లిని కూడా చంపుర్రి, సహాయం చేసిన ఇద్దరం కూడా చంపుర్రి, ఆ ఇల్లును గాలబెట్టుర్రి, అది కాదమ్మా అని చెప్పి వచ్చిన వ్యక్తిని నేను. ఇప్పుడు చెప్పు మరి, మదనపల్లికి పోయినవా అన్న అని అడుగు నన్ను, కుమ్మేరకు పోయినావంటే పోయినా, నీకు చెప్పలేదు, నీకు చూపించలేదు. ఓకే. కాబట్టి ఫీల్డ్లో ఉండే వాళ్ళని అడగాల్సిన ప్రశ్నలు, పేపర్లలో కనిపించే వాళ్ళని అడగాల్సిన ప్రశ్నలకి కొంచెం తేడా చూపించాలని కోరుతున్నాను. రిక్వెస్ట్ అంతే.